హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోదయ్. సో ఈరోజు నేను మన ఛానల్లో ముల్లంగి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ముల్లంగితో కూరలు మాత్రమే కాదు, అదిరిపోయే టేస్ట్ ఇచ్చే చట్నీలు కూడా చేసుకోవచ్చు. ఈరోజు చాలా ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ముల్లంగి చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. టేస్ట్తో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్న ఈ చట్నీని అన్నం, ఇడ్లీ, దోశ దేంతో తిన్నా సూపర్ గా ఉంటుంది. మరి ఇంకేంటండి లేట్, ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా. సో ఇప్పుడు నేను 2 రాడిష్ తీసుకున్నాను, 1 ఆనియన్ తీసుకున్నాను. నీట్ గా వాష్ చేసుకొని పెట్టుకోండి. అండ్ నేను రాడిష్ ని పైన తోలు పీల్ చేస్తున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా పీల్ చేసుకోండి. సో చూసారు కదా, ఇలా నీట్ గా పైన తోలుని రాడిష్ కి తీసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. సో పీల్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఎడ్జెస్ కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పైన కింద ఎడ్జెస్ అనేవి కట్ చేసేసుకోండి రెండిటికి. తర్వాత మనము రౌండ్ గా ఆ రాడిష్ ని కట్ చేసి పెట్టుకోండి. ఇలాగా ప్లేట్ లో చూపించిన విధంగా రాడిష్ ని కట్ చేసుకోండి. అలాగే ఆనియన్ ని కూడా నిలువుగా కట్ చేసి ఇలా పెట్టుకోండి. సో ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని సిమ్ లో పెట్టేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాము. ప్యాన్ కొద్దిగా వేడయిన తర్వాత నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. జస్ట్ 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ కొద్దిగా శనగపప్పు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నాను. అండ్ కొన్ని పల్లీలు యాడ్ చేసుకుంటున్నాను. అండ్ కొద్దిగా ధనియాలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సో వీటిని మంచిగా మనము బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలాగా చూడండి, నిదానంగా సిమ్ లోనే పెట్టుకొని నీట్ గా అన్ని వేగేలాగా వేసుకోండి. చూడండి, ఇక్కడ మనకి బ్రౌన్ షేడ్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు నేను వీటిని పక్కకు ఒక ప్లేట్ లోకి తీసుకుంటున్నాను అనమాట. సో అలా నీట్ గా పక్కకి ప్లేట్ లోకి తీసుకోండి. ఇప్పుడు మనము ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ నేను ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని కొద్దిగా వేపుకోండి. ఇది మరీ వేగాల్సిన అవసరం లేదు. కొద్దిగా వేగిన తర్వాత ముల్లంగి కట్ చేసుకున్నాం కదా మనము, ముల్లంగి కూడా నేను ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం వేయించుకోవాలండి, ఒక 5 మినిట్స్ ఇది కూడా వేయించుకోండి. తర్వాత నేను 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. సో పసుపు యాడ్ చేసుకున్నా కూడా ఒక 5 మినిట్స్ వేయించుకొని ఆనియన్స్ కి రాడిష్ కి మొత్తం పట్టేలాగా పసుపుని కలుపుకోవాలన్నమాట. సో ఇలా నీట్ గా కలుపుకొని మూత పెట్టేసుకోండి ఒక 5 నిమిషాలు. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత కొద్దిగా నేను చింతపండు వేసి కూడా మూత పెట్టేసుకున్నాను. ఒక 1 మినిట్ ఉంచుకొని ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూస్తున్నాను అనమాట. మంచిగా మనకి బ్రౌన్ షేడ్ అనేది వచ్చేసింది కదా, రాడిష్ ఆనియన్స్ రెండు మీకు కనిపిస్తున్నాయి. సో ఇలాగా వస్తే మనకి రెడీ అయిపోయినట్లే అండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను, దింపేసుకుంటున్నాను. ఇది కొంచెం చల్లారబెట్టుకోండి ఫ్యాన్ కింద. సో ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకొని మనము ముందుగా వేయించుకున్న వేరుశనగ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ నేను మిక్సీలోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా నీట్ గా జీలకర్రతో పాటు మొత్తం అన్ని మిక్సీలోకి యాడ్ చేసుకొని కొద్దిగా నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడే సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి. సో మిక్సీ పట్టేసుకుంటే ఈ టెక్స్చర్ అనేది ఇలాగ వస్తుంది. ఇప్పుడు నేను కొన్ని ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నానండి. 5 to 8 ఎండుమిర్చి యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఈ ఎండుమిర్చి మీరు కావాలంటే వేయింపుకొని కూడా వేయింపుకోవచ్చు. ఇలాగ మనం రాడిష్ ఆనియన్స్ వేసుకున్నాం కదా, అక్కడే ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవచ్చండి. సో ఏ ప్రాసెస్ అయినా ఫాలో అవ్వచ్చు. ఇక్కడైనా యాడ్ చేసుకోవచ్చు, అక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసుకొని మనం రాడిష్ అన్ని వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీ ఇలా రావాలి. సో ఇప్పుడు నేను తర్వాత కోసము స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టుకుంటున్నాను. అదే ప్యాన్ లో కొద్దిగా ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక 1 స్పూన్ తిరువాత గింజలు యాడ్ చేసుకున్నానండి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. ఇది కొంచెంగా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో చట్నీ, ఆ చట్నీని ఇందులోకి నీట్ గా యాడ్ చేసుకుంటున్నాను.
చేసుకుంటున్నానండి. ఇలా నీట్గా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఆయిల్లోకి తర్వాతలోకి మనం కలుపుకోవాలన్నమాట చట్నీ మొత్తాన్ని. సో ఇలా చూస్తే ప్యాన్ కూడా సపరేట్ అవుతుంది కదా మనకి చట్నీ అనేది. సో ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలన్నమాట మొత్తం. ఇలాగా నీట్గా కలిపేసుకున్నాను చూడండి. సో ఇప్పుడు మనకి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. అదే కాకుండా రాడిష్ లో క్యాలరీస్ తో ఉంటుంది, ఫైబర్ రిచ్ ఫుడ్. ఈ న్యూట్రిషియస్ వెజిటబుల్ ని మనము కూరల్లోకి వేస్తే చాలా మంది ఇష్టపడరండి, తినరు. అదే ఇలాగా చట్నీ చేసి పెడితే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకైనా, ఇడ్లీలోకైనా, దోశలోకైనా, దేంట్లోకైనా మనము ఈ చట్నీని ఇంక్లూడ్ చేసుకోవచ్చు అండ్ హెల్త్ ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.